యుద్ధ వాతావరణం కారణంగా స్వదేశంతో సంబంధాలు తెగిపోయి విశాఖపట్నంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇద్దరు ఇరాన్ మహిళలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ అండగా నిలిచారు. వక్ఫ్ బోర్డు తరపున మరికి 1.5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. నెల్లూరు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైజాగ్ వక్ఫ్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఉన్న ఆ మహిళలతో మాట్లాడిన అబ్దుల్ అజీజ్ వారికి ధైర్యం చెప్పారు. అనంతరం వైజాగ్లోని 2 వక్ఫ్ సంస్థల ద్వారా ఈ ఆర్థిక సహాయాన్ని వక్ఫ్ ఇన్స్పెక్టర్ మరియు మేనేజింగ్ కమిటీ ప్రతినిధుల చేతుల మీదుగా వారికి అందజేశారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ యుద్ధాల వల్ల ఇతర దేశాల్లో చిక్కుకుపోయి స్వదేశంతో కమ్యూనికేషన్ కోల్పోవడం ఎంతో బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్, ఇరాన్ దేశాల మధ్య అనాదికాలం నుండి ఉన్న స్నేహ సంబంధాలను గుర్తు చేస్తూ నాణ్యమైన విద్య కోసం మన దేశానికి వచ్చిన వారికి కష్టకాలంలో సాయం చేయడం మన బాధ్యత అని పేర్కొన్నారు. ఇప్పటికే వైజాగ్ జిల్లా కలెక్టర్ వారికి కొంత ఆర్థిక సాయం అందించారని, వక్ఫ్ బోర్డు నిధులను ఇలాంటి ఆర్తుల సంక్షేమం కోసమే వినియోగించాలని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, ఎన్ఎండి ఫరూక్ సహకారం వల్లే వక్ఫ్ బోర్డు ద్వారా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నామని ఆయన కొనియాడారు. సదరు మహిళలకు భవిష్యత్తులో ఎటువంటి సహాయం కావాలన్నా అందుబాటులో ఉండాలని స్థానిక వక్ఫ్ ఇన్స్పెక్టర్ను ఆదేశించినట్లు వెల్లడించారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ఇరాన్ వాసులకు కూడా స్థానికులు అండగా నిలవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. Assalamu alaikum. How are you? Fine, thank you. So your good name? I'm Zainab. You are Zainab. Yes, sir. And she is your sister. Yes. Okay. So sorry, these are very difficult times for everyone. Yes, sir, it's very bad situation for us. Yeah. But I thankful all of you being there for support us. You know, India and Iran, we have 7-8 decades of friendship. Yeah, Okay. many thousand years. నేను నిన్న మీడియాలో చూసిన తర్వాత మా ఇన్స్టిట్యూషన్స్ వైజాగ్లో మెక్కా మస్జిద్, జగదాంబా సెంటర్, అలాగనే అహ్లే హదీస్ మస్జిద్, మా వైజాగ్ ఆఫీస్కి చెప్పి మన ఇన్స్టిట్యూషన్స్ ఎవరున్నారో ఇమ్మీడియట్గా వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా 1,50,000 రూపాయలు ఈ 2 ఇన్స్టిట్యూషన్స్ నుంచి, మెక్కా మస్జిద్ నుంచి 1,00,000 రూపాయలు, అహ్లే హదీస్ ఇన్స్టిట్యూషన్ నుంచి 50,000 ఈరోజు ఆ ఇద్దరు ఇరానియన్ లేడీస్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకటి మతాలు, కులాలు ఈ పక్కన పెడితే మన భారతదేశానికి ఇరాన్కి ఉండే అనాది కాలంగా ఉండే ఆ ఫ్రెండ్షిప్, ఆ రిలేషన్షిప్, అదే కాదు అతిథి దేవో భవ